హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనము ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాల గురించి వింటూనే ఉంటాము. అయితే ఈ క్షేత్రాలన్నీ వివిధ ప్రదేశాల్లో ఉన్నాయి. అన్ని క్షేత్రాల వెనుక ఒక పురాణ కథ ఉంటుంది. అయితే పంచారామాలుగా పేరు పొందిన ఈ 5 క్షేత్రాలు మాత్రం కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. దేశంలో ఎన్ని శివలింగ క్షేత్రాలు ఉన్నా పంచారామాలకు ఉన్న విశిష్టత ప్రత్యేకం. ఈ 5 క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి, వాటి వెనుక ఉన్న కథ ఏమిటో ఈ వీడియోలో చూద్దాము. ఈ పంచారామాల వెనుక 2 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి తారకాసురుని కథ. స్కాంద పురాణం ప్రకారం పూర్వం హిరణ్యకశపుడి మనవడు అయిన తారకాసురుడు శివుని గురించి తపస్సు చేసి ఒక బాలుడి చేతిలో తప్ప వేరే ఎవరితోనూ తనకు మరణం ఉండకూడదని, ఇంకా శివుడి ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. దీంతో వరగర్వంతో దేవతలను అనేక హింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు. దీంతో తారకాసురుని హింస నుండి ప్రజలను కాపాడేందుకు పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి జన్మనిస్తారు. బాలుడైన కుమారస్వామి తారకాసురుడిపై యుద్ధానికి దిగుతాడు. ఆ భీకర యుద్ధంలో తారకాసురుడి కంఠంలో ఉన్న ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించడంతో తారకాసురుడు మరణిస్తాడు. ఆ సమయంలో ఆత్మలింగం 5 భాగాలుగా ముక్కలై 5 చోట్ల పడ్డాయి. అవే పంచారామ క్షేత్రాలు. ఈ క్షేత్రాల్లో ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించారు. పురాణంలో ఇంకో కథ ప్రాచుర్యంలో ఉంది. శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణం ప్రకారం క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతాన్ని మహావిష్ణువు మోహిని రూపంలో దేవతలకు అమృతం పంచుతుండగా త్రిపురాసురులు అనే రాక్షసులు మాత్రం తమకు అన్యాయం జరిగిందంటూ అసంతృప్తితో శివుని కోసం తపస్సు చేయగా పరమేశ్వరుడు అనుగ్రహించి వారికి వరాలను అనుగ్రహిస్తాడు. వరగర్వంతో వారు దేవతలపై తరచూ దాడులు చేస్తూ దేవతలను నానా విధాలుగా బాధ పెట్టేవారు. దీంతో దేవతలు మహాశివుడిని ప్రార్థించగా మహాశివుడు త్రిపురాంతకుడి రూపంలో ఆ రాక్షసులను, వారి రాజ్యాన్ని బూడిద చేస్తాడు. అయితే ఈ యుద్ధంలో త్రిపురాసురుడు పూజించిన అతిపెద్ద శివలింగం మాత్రం చెక్కు చెదరలేదు. ఈ శివలింగాన్ని దేవతలు 5 చోట్ల ప్రతిష్ఠించారు. అవే పంచారామాలుగా ప్రసిద్ధి చెందినట్లు చెబుతారు. ఇప్పుడు ఈ 5 క్షేత్రాల విశేషాలు తెలుసుకుందాము. మొదటిది ద్రాక్షారామము. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు 32 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం ఆలయం ఉంది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన చోటు కావడంతో ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అనే పేరు వచ్చింది. 2 అంతస్తులలో 60 అడుగుల ఎత్తులో స్వామివారి శివలింగం దర్శనమిస్తుంది. 2వ అంతస్తు పైభాగం నుండి అర్చకులు, భక్తులు అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారిని భీమేశ్వరుడిగా కొలుస్తారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు స్వామివారితో కొలువై ఉండడం విశేషం. రెండవది అమరారామము. పరమేశ్వరుడు ఇక్కడ అమరేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. 2 అంతస్తులలో 16 అడుగుల ఎత్తులో ఈ స్ఫటికలింగం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు బాలాచాముండి, క్షేత్రపాలకుడైన వేణుగోపాల స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఆత్మలింగంలో ఒక భాగాన్ని ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతోంది. గుంటూరు జిల్లాలోని కృష్ణానది ఒడ్డున ఈ ఆలయం ఉంది. మూడవది క్షీరారామము. ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు పట్టణంలో ఉంది. శివుడు భూమిపై తన బాణాన్ని వదిలినప్పుడు అది ఈ ప్రదేశంలో పడి భూమి నుండి క్షీరధార వచ్చినట్లు చెబుతారు. దీని కారణంగా ఈ ప్రాంతం కాలక్రమేణా పాలకొల్లుగా పేరు పొందింది. తెల్లని రంగులో 2.5 అడుగుల ఎత్తులో ఉండే ఇక్కడి శివలింగాన్ని రామలింగేశ్వర స్వామిగా కొలుస్తారు. త్రేతాయుగంలో సీతారాములు ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయాన గోపురం నుండి సూర్యకిరణాలు శివలింగంపై పడే దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది. ఇక 4వది సోమారామము. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు 2 కిలోమీటర్ల దూరంలో గునిపుడిలో ఈ క్షేత్రం ఉంది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించిన కారణంగా దీనికి సోమారామము అని పేరు వచ్చింది. ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. మామూలు రోజుల్లో తెలుపు, నలుపు రంగుల్లో ఉండే ఈ శివలింగం అమావాస్య రోజు మాత్రం గోధుమ వర్ణంలో ప్రకాశిస్తుంది. పౌర్ణమి నాటికి యథారూపంలోకి వస్తుంది.
ఇక 5వది కుమార భీమరామము. సున్నపురాయి రంగులో 60 అడుగుల ఎత్తులో 2 అంతస్తుల మండపంలో ఇక్కడి శివలింగం ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు సమీపంలో ఈ ఆలయం ఉంది. కుమారస్వామి స్వయంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ పంచారామాలన్నీ కూడా ఒక రాష్ట్రంలో ఉండడం వల్ల ఒకే రోజున వీటన్నిటినీ దర్శించుకునే వీలు ఉంటుంది. ఇవండి పంచారామాల విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.